నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆర్య శతకం 26వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు నుండి. మోదిత మధుకర విశిఖం స్వాది సముదాయ సారకోదండం ఆదృత కాంచీఖేళనం ఆదిమం ఆరుణ్యభేదం ఆకలయే. ఆ కాంచీనగర ప్రదేశంలో తుమ్మెదలకి ఆనందాన్ని కలిగించే పూలని బాణాలుగా తీయదనం అనే సముదాయం యొక్క సార రూపమైనది, చెరుకుగడని విల్లుగా ధరించినది, ఆటలాడుకోవడంలో ఎంతో ఇష్టం కలిగినది, ఆదిమరూపిణి అయిన ఒక విధమైన ఎరుపుని ధ్యానిస్తాను. ఉరరీకృత కాంచీపురీం ఉపనిషదరవింద కుహర మధుధారాం ఉన్నమ్రస్తన కలసీ ఉత్సవలహరీం ఉపాస్మహే శంభోః. ఉపనిషత్తులనే కమలాల గుహలలో ఉన్న మధురమైన తేనెధార లాంటిది, ఎత్తైన కలశాల వంటి స్తనద్వయం కలిగినది, కాంచీపురంలో నివసించడానికి అంగీకరించినది అయిన శివుడి సంతోష ప్రవాహాన్ని ఉపాసిస్తాను. ఏన శిశుదీర్ఘలోచన మేనః పరిపంథి సంతతం నమతాం ఏకామ్రనాథ జీవితం ఏవం పదదూరం ఏకమవలంబే. నిత్యం తనకి నమస్కారం చేసేవారి పాపాలను పోగొట్టేది, జింకపిల్ల కళ్ళలాగా విశాలమైన నేత్రాలు కలిగినది, ఇది అని చెప్పలేని ఏకామననాథుడి జీవితాన్ని ఆశ్రయిస్తాను. స్వయమానముఖం కాంచీ మయమానం కమపి దేవతాభేదం దయమానం వీక్ష్య ముహుః వయమానందామృతాంబుధౌ మగ్నాః. చిరునవ్వులు చిందిస్తున్న ముఖంతో కాంచీనగరానికి చేరుకొని భక్తుల మీద దయ చూపుతున్న ఒకానొక విశేష దేవతను మాటిమాటికి చూసి మేమంతా ఆనందామృత సముద్రంలో మునిగిపోయాము. కుతుకజుషి కాంచీదేశే కుముదతపోరాసి పాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరి పరిబృఢకులైకమణిదీపే. చంద్రుడికి శిరోభూషణంగా ధరించినది, హిమవంతుడి కులానికి మణిదీపంలా వెలుగొందుతున్నది, కాంచీనగరంలో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నది అయిన కామాక్షీదేవి మీద ఈ జనుడు మనస్సు నిండా భక్తి కలిగి ఉన్నాడు. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.